బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అయితే భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కోడి మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, ఇతర పూజలన్నీ భీమేశ్వర ఆలయంలోనే జరగనున్నాయి. ఇక వేములవాడ రాజన్న గుడి విస్తరణలో భాగంగా కొద్ది నెలల పాటు రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు రాజన్న ఆలయంలో అయితే ఎప్పటి వరకు దర్శనాలు నిలిచిపోనున్నాయి? దీనికి తగ్గట్టు ప్రత్యేకంగా ఇంకా మరికొన్ని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే భీమేశ్వర ఆలయం లోపల ఇటు పూజలకు సంబంధించి క్యూ లైన్లు, పూజలకు సంబంధించి అన్ని పూజలు చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. అయితే వేములవాడ రాజన్న గుడి విస్తరణ పనిలో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఇక్కడికి పెద్ద మొత్తం లోపల కూడా నిధులు కేటాయించినటువంటి నేపథ్యం లోపల రాజన్న గుడి యొక్క విస్తరణ పనులు రేపటి అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజన్న ఆలయం అనగానే ప్రధానంగా ఇక్కడ కోడె మొక్కులు ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా కోడె మొక్కులు చెల్లించడము వేములవాడ రాజన్న ఆలయం లోపలనే ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇటు రాజన్న ఆలయం లోపల మొత్తం పూజలు అనేటివి అయితే అంటే నిత్య పూజలు స్వామివారు అందుకుంటారు, కానీ భక్తులకు మాత్రము దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అయితే ఒక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే ఇటు భీమేశ్వర ఆలయం లోపల అన్ని పూజలు కూడా అక్కడే అందుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా కోడె మొక్కులు కూడా భీమేశ్వర ఆలయం లోపలనే కోడె మొక్కులు చెల్లించుకోవడానికి అయితే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. కొద్ది రోజుల పాటు కూడా ఇటు రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగవంతం చేసేటువంటి ప్రయత్నం లోపల భక్తులకు దర్శనాలు చేసుకుంటూ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ భీమేశ్వర ఆలయం లోపల రాజన్న దర్శనానికి అయితే అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. రేపు ఉదయం సమయం నుంచి కూడా భీమేశ్వర ఆలయం లోపల భక్తుల కోసం అయితే ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అక్కడనే కోడె మొక్కులు, అభిషేకాలు, తర్వాత అన్న పూజలు, ఇవన్నీ పూజలు కూడా భీమేశ్వర ఆలయం లోపలనే అందుకున్నట్టుగా అయితే ఇటు ప్రకటన. మొత్తానికైతే రాజన్న ఆలయం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విస్తరణ పనులు అయితే రేపటి ప్రారంభం కావుతున్నాయి. భక్తులు కూడా ఇటు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజన్న ఆలయం లోపల ఉన్నటువంటి శివయ్యకు చేసినటువంటి పూజలు భీమేశ్వర ఆలయం లోపల ఉన్నటువంటి శివయ్యకు చేసేటువంటి పూజలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భీమేశ్వర ఆలయం లోపలనే పూజలు అందుతాయని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశారు. రేపు ఉదయం నుంచి అయితే రాజన్న ఆలయం లోపల దర్శనాలు నిలిపివేసి భీమేశ్వర ఆలయం లోపల దర్శనాలు ప్రారంభం కానున్నట్టు అయితే తెలుస్తుంది. అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు రాజన్న ఆలయంలో విస్తరణ సందర్భంగా కూడా రేపటి నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్టయితే అధికారులు అధికారంగా ప్రకటించారు. సో పక్కన ఉన్న భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని మొక్కులు తీర్చుకునేందుకు దర్శనార్థం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ చేసే ముందు